అసెంబ్లీలో చట్టబద్ధంగా మన రాజధాని అమరావతి అని మనం చట్టసభల్లో కూడా అమలుపరిచాం. మరి అదే విధంగా మరి దానికి కూడా మరి తుగ్లక్ తెలుసు మనకి. అప్పుడేమో అధికారంలోకి రాగానే 3 ముక్కల రాజధాని అన్నారు. తర్వాత కూడా భయభ్రాంతులు చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా ఈ తరంలో ముఖ్యమంత్రి కాలేవు. మరి ఈ రోజు పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ కావడం, మరి నిజంగానే పార్లమెంట్ లో ఉన్న మన ప్రధానమంత్రి గారికి, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, మరి నిర్మలా సీతారామన్ గారికి, మరి సెంట్రల్ కేబినెట్ కు, మరి ఎంపీలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, భావితరాల తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు పార్లమెంట్ లో నిన్నటి రోజున ఈ రోజు రాజ్యసభలో బిల్లు పాస్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా ప్రజల కోరికని ఈ రోజు నెరవేరటం నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, మరి ఏదైతే మన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఆ రోజు 14-19లో రాజధాని కోసం మరి ఏర్పాటు చేయడం, మరి కుర్చీలో కూర్చున్న తర్వాత మరి దానిని 3 ముక్కలాడడం, మళ్ళా నిన్నటి రోజు కూడా ఒక మాట మాట్లాడడం మనం అందరం చూసాం. మరి ఈ రోజు ఇంకా అమరావతి రాజధానిని అతి పెద్ద నగరంగా మనందరి భావితరాల భవిష్యత్తుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి పునాదులు వేయబోతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చూసుకుంటే కనుక అన్ని రాష్ట్రాల్లో రాజధానులు ఉన్నాయి. మరి ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఏ పాపం చేసుకుందో తెలియదు కానీ రాజధాని లేని రాష్ట్రంగా తీసుకొచ్చింది అంటే మరి ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా చూశారు పేపర్లో, అంత ప్రజలందరూ చూశారు. రాజ్యాంగంలో కూడా రాజధాని నిర్మాణ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్తున్నారు. ఓన్లీ క్యాపిటల్ గా భారతదేశానికి ఉంది, రాష్ట్రానికి లేదని చెప్తున్నారు. అంటే అతని ఆలోచన విధానం ఏ రకంగా ఉందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరులు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చూసుకుంటే కనుక ఏదైతే 2014-19లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ ఆ రోజు అమరావతి రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఆ రోజు రాజధాని మొదట ఆయన, మరి తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతి రాజధాని కాదని ఆయన నేను 3 రాజధానులు తీసుకొస్తాను, లేదా ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉందంటే ఆ విధానాన్ని, లెజిస్లేటివ్ గా ఏమో అమరావతి వాడిని, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్నాన్ని, జ్యుడిషియల్ గానేమో కర్నూలుని 3 రాజధానులు చేస్తానని చెప్పి ముందుకు వచ్చి 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక 3 రాజధానులు కాదు కానీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసుకుంటున్న ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. తమిళనాడు క్యాపిటల్ లేదనుకుంటే చెన్నై అని, మహారాష్ట్ర క్యాపిటల్ లేదంటే ముంబై అని, క్యాపిటల్ లేదంటే బెంగళూరు అని, మరి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలకి మరి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే హైదరాబాద్. ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ దౌర్భాగ్యం చేసుకున్నారో తెలియదు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి మరి అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా తీర్మానం చేసి మరి ఆ రోజున కేంద్రానికి పంపడం. మరి నిన్నటి రోజులు చూసుకుంటే కనుక కేంద్రం పార్లమెంట్ అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ తప్పించి ఒకరు మరి కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కూడా అమరావతి రాజధానిగా కూడా అందరూ కూడా సహకరించిన తీరు వైఎస్ఆర్ ప్రభుత్వం వారు వైఎస్ఆర్ ఎంపీగా ఉన్న రాజ్యసభ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, అందరూ కూడా వాకౌట్ చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన తీరు దానికి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని ఎవరైతే సహకరించినటువంటి ప్రతి ఎంపీల్ని కూడా మరి ఈ సందర్భంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ నుంచి కానీ మీ అందరూ కూడా అభినందిస్తున్నామని చెప్పి వ్యతిరేకిస్తున్నారు, రాజ్యసభలో వ్యతిరేకిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుర్మార్గమైన పార్టీయో, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎంత పాడు చేయడానికి చూస్తున్నారో మన అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని, ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పని, అలాగే మనకి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మనకి ఒక రకమైన తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇప్పుడైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మనసు మార్చుకుని ఇప్పుడైనా సరే భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటే చాలా. ఈరోజు
ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక ఉజ్వలమైనటువంటి రోజు, ఒక పవిత్రమైన రోజు. ఈరోజు ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం. మనం ఎవరు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తుంటారు. కానీ ఈ రామరాజ్యాన్ని తీసుకురావడానికి కీలకంగా ఈరోజు ఒక దేశ చరిత్రలో 5 కోట్ల మంది ఆశను ఈరోజు వారి యొక్క నిండు మనసుతో ఆశీర్వదించిన రోజు ఇది. జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో విన్నాను చూశాను అని చెప్పి నాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు రాజధానికి కేటాయిస్తే 30,000 ఎకరాలు ఎక్కడ సరిపోతుంది, కనీసం 50,000 ఎకరాలు కావాలని చెప్పి, అందుకే నేను రాజధాని అమరావతినే మీరు సెలెక్ట్ చేయండి, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని అమరావతిని ఇక్కడే కొనసాగిస్తాం రాజధాని అని చెప్పినట్టు మోసం చేసి ఆ రోజు ఓట్లు దండుకొని 151 సీట్లు తీసుకున్న తర్వాత అదే అసెంబ్లీలో రాజధానిపై మీరందరికీ తెలుసు, ఒక మనిషికి 2 చెవులు ఉంటుంది, 2 కళ్ళు ఉంటుంది, 2 ముక్కు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి 2 నాలుకలు కూడా ఉంది. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇంటిని కూడా 3 ముక్కలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా 3 ముక్కలు చేయాలని తపనతో 3 రాజధానుల పేరిట మోసం చేసి ఆంధ్ర ప్రజల ఆకాంక్షను తొక్కేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతులు 1631 రోజులు ధర్నా చేశారు, దాన్ని మొత్తం కూడితే 11. అదేవిధంగా మన 28వ తారీఖు మన అసెంబ్లీలో రాజధాని అమరావతిని ఉండాలని బిల్లు ప్రవేశపెట్టే టైం కూడా 11 గంటల 11 నిమిషాలు. నేడు ఇదే పార్లమెంట్లో ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించడానికి ప్రవేశపెడితే అక్కడ మద్దతిచ్చిన పార్టీలు కూడా 11 పార్టీలు మద్దతిచ్చాయంటే ఇది యాదృచ్ఛికం కాదు, జగన్మోహన్ రెడ్డికి శాపం ఇది వాస్తవం. ఈరోజు ఈ కార్యాచరణకి నాంది పలికారు. సారాయి అమ్మే వాళ్ళు, జోదం చేసుకునే వాళ్ళు, పేకాట ఆడిచ్చే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే మళ్ళీ 2024లో ఎలా పరిపాలన జరిగిందో 2019 నుంచి 2024లో మధ్య పరిపాలన జరిగినటువంటి సమయానికి ఈ రోజుకి తేడా మీరు గమనించండి. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజధాని బిల్లు ప్రవేశపెట్టినటువంటి పార్టీల కూటమి ప్రభుత్వానికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ మా యొక్క ఆంధ్రుల యొక్క భవిష్యత్తుకి మేము కూడా ఒక దీవిటిగా నిలబడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ప్రకటించారో గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో, ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసి 3 రాజధానులని అనేక ఇబ్బందులు పెట్టి అక్కడ స్థలాలు ఇచ్చినటువంటి రైతులను ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఆనాడు రైతులు మరి పాదయాత్ర, రాష్ట్రం అంతా పాదయాత్ర కూడా చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు సహకారంతో జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈవేళ రాజధానిని ఈవేళ ఉభయ చట్టసభల్లో, ఇవాళ పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా చట్టబద్ధత జరిగిన సందర్భంగా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా వేళ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈవేళ ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకి కూడా రాజధాని ఉంది. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని విచ్ఛిన్నం చేసి రాజధానిని రైతులను ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి, అనేక రకాలుగా కేసులు పెట్టి ఇవాళ ఆ రోజున రాజధాని లేకుండా చేస్తుంటే గొప్ప ఘనకార్యం చేస్తుంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఉభయ సభల్లో
పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ఇవాళ చట్టబద్ధత చేసి ఇవాళ ఎప్పటికీ కూడా రాజధాని అమరావతి అని నిరూపించినటువంటి గొప్ప నాయకుడు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో జరుగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ దీన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. మనకి చక్కటి రాజధాని వచ్చింది, ఈవేళ ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసేందుకు మేము ఆనందంగా ఉన్నాం. కూటమి నాయకులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనందంగా ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అన్నం పెడుతున్నాను అంటే వద్దంటారు ఎవరన్నా? ఒక నీడనిస్తున్నాను అని చెప్పి వద్దంటారా? ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ఒక రాజధానిని మేము గుర్తిస్తూ గజెట్ నోటిఫికేషన్ పెట్టి పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే వద్దంటారా? అలా వద్దని వాళ్ళని ఏమనాలి? రాష్ట్రాలకు రాజధాని ఉండాలా వద్దా? ఉండాలా వద్దంటే ఉండాలని అంటారు కదా. ఆంధ్రప్రదేశ్కి 16 మంది ముఖ్యమంత్రులు చేశారు కదా. ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని మీద రాజకీయాలు చేశాడా? ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు చేశారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నాకే గనక కించిత్తమైన భావాలు ఉంటే, స్వలాభాపేక్ష ఉంటే రాయలసీమ తీసుకెళ్ళేవాడిని కదా రాజధాని అని అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకెళ్ళొచ్చుగా రాయలసీమ, చిత్తూరు తీసుకెళ్ళొచ్చు కదమ్మా. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు తీసుకెళ్ళలేదు? కించిత్తు భావాలు లేవు కాబట్టే కదా, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, అవకాశం దొరికితే రాయలసీమ తీసుకెళ్దామనే కదా. అంటే విశాఖపట్నం కాదనే కదా. నిన్న ప్లాన్ బి ఒకటి చెప్పారు, ఏదో మావిగానని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. తిక్కలోడికి తలంబరాలు ఇస్తే పీటల మీద కూర్చొని ఏరుకుందిందంట. జగన్మోహన్ రెడ్డి కను ఆ తిక్కలోడికి అంత తేడా ఉందండి. నేను ఒక మాట చెప్తున్నానండి, రాజ్యాంగంలో రాజధాని లేదంటాడు. రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు 3 రాజధానులు ఉందా? పోనీ మావిగానుందా? పోనీ రాయలసీమ తీసుకెళ్ళమని ఉందా? నాడు 51లో భాషా సంయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధాని ఎట్టంటున్నాం మనం? ఉందా రాజ్యాంగంలో? హైదరాబాద్ రాజధాని ఎట్టంటున్నాం? ఉందా రాజ్యాంగంలో? అంటే ఇదేంటి, ఏదో 2 మాత్రలు వేసుకునే బదులు 4 మాత్రలు వేసుకుంటే వచ్చే మతిమరుపులా లేదు. బహుశా ఆయనకు ఆరోగ్యం బాగలేదేమో. ప్రేమ చూపించడం కాదు. నా ఎస్సీ అన్నారు, డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు? నా ఎస్టీ అన్నారు. రమాకాంత్ బాయ్ని గుంటూరులో ట్రాక్టర్తో గుద్దించి చంపారు. అందుకని మాట చెప్పటం కాదు, చేత ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని, రాజధానిని రాజకీయం చేయటం వల్లే కదా గజెట్ నోటిఫికేషను. లేకపోతే గజెట్ పెట్టాల్సినంత అవకాశం అవసరం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అమరావతి రైతులకు కానీ, మాలాంటి వాళ్ళకి కానీ ఎందుకు డిమాండ్ చేయాలి? అంటే మళ్ళీ ఒక 100 మంది తొగ్గులక్కులు కలిసి వచ్చినా, కట్టగట్టుకొని వచ్చినా, పొలకేసీలు వచ్చినా రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, రాజధానికి అన్యాయం జరగకూడదు. రెండో మాట ఏంటంటే, రాజధానిలో అభివృద్ధి కోణం వేరు, కానీ రాజధాని నిలబట్టడం వేరు. అభివృద్ధి అనేది అన్ని ప్రభుత్వాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేయాలి, మరో ప్రభుత్వం చేయాలి, మరో ప్రభుత్వం చేయాలి. కానీ అసలు రాజధాని నాకొద్దు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనే తత్వం కలిగిన వాళ్ళు పరిపాలకులు అవ్వరు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో జగ్గేపేట బోర్డరు, జగ్గేపేట దాటితే పార్టీ పనికిరాదు. జగ్గేపేట దాటితేనే పనికిరాని వైసీపీ పార్టీ ఢిల్లీ పోయి విభజన చట్టం మారుస్తుందా? మీరు చెప్పండి. కోదాడ చెక్పోస్ట్ దాటిన తర్వాత, గరికపాడు చెక్పోస్ట్ దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దండేసేవాడిని చూపించండి నాకు. ఒక దండ ఎలా మారుస్తాడు ఆయన? పోనీ అలా మార్చే ఘనుడు మొన్న 5 ఏళ్ళు మార్చాలిగా. మార్చాడా? 5 ఏళ్ళు ఎందుకని లేదమ్మా. సంక్రాంతికి పోతానన్నాడు, దీపావళికి పోతానన్నాడు, క్రిస్మస్కి పోతానన్నాడు. పోయాడా? పోనిచ్చామా? అన్న వెళ్ళాడా? వెళ్ళనిచ్చామా? అమరావతి మహిళలు కూడా రోమాలు బీకి మరి కవర్దార్ బిడ్డ అని చెప్పి ఆగిపోయాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదమ్మా. ఆయనకి రాష్ట్రం మీద ప్రేమ లేదు. ఇంకొక మాట చెప్తా చివరగా,
నీ చెల్లిని నువ్వు ప్రేమించలేనివాడివి, తల్లిని ప్రేమించలేనివాడివి, బాబాయికి న్యాయం చేయలేనివాడివి, నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావని అడుగుతున్నావు. కాబట్టి ఇక రాజధాని శాశ్వతం, అమరం, అజేయం. ఆంధ్ర రాజధాని అమరావతే. అది భారతావనిలో అంటే ఈ దేశమాత కంఠాన మణిహారంలో అన్ని రాజధానులు భాసిల్లే విధంగా అమరావతి కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. నా జీవితంలోని అత్యంత వాల్యుబుల్ సమయము ప్రతిపక్షం గురించి మాట్లాడి వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నంబర్ 1. నంబర్ 2, ఆ పేరు తీసుకుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించి మళ్ళీ ఉమ్మేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. బట్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మాహిష్మతి సామ్రాజ్యం ఊపిరి పీల్చుకో బాహుబలి వచ్చాడు అని చెప్పేసి. అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రబాబు నాయుడు వచ్చాడు అని చెప్పేసి 2024 జూన్ 4వ తారీఖున ఏదైతే వర్డిక్ట్ వచ్చిందో దానికి ఈ రోజున నిజంగా ఏంటంటే ఒక పంచ ప్రాణాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అయినటువంటి అమరావతి రాజధానికి చట్టబద్ధత దొరకటం ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది అని చెప్పేసి మనమందరం కూడాను నమ్మి ఏ రకంగా అయితే మనం ఓటేసామో దానికి నిలువెత్తు నిదర్శనం నిన్నటి రోజు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఎంపీకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా గౌరవ ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అమరావతి రాజధానిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నలుమూలలో కూడాను అమరావతి రాజధాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తీసుకొచ్చినందుకు, అదేవిధంగా అమరావతి జేఏసీ ఏదైతే అమరావతి రైతులు, అమరావతి మహిళలు రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు ఏమంటారంటే అమరావతి రాజధాని ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని. నేను చెప్తాను, అమరావతి రాజధాని అనేది ఎస్సీల రాజధాని, అమరావతి రాజధాని అనేది ఎస్టీల రాజధాని, అమరావతి రాజధాని అనేది బీసీల రాజధాని, అమరావతి రాజధాని అనేది మైనార్టీల రాజధాని, దాని తర్వాతనే అమరావతి రాజధాని అనేది ఓసీల రాజధాని. భూములు ఇచ్చినటువంటి ఏదైతే వాడి యొక్క పర్సంటేజ్ ఉందో ఆ రకంగా చూసుకున్నా కానీ నేను చెప్పిందే వాస్తవం. కాబట్టి పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టుగా పని పాట లేకుండా అసలు రాజధాని ఎందుకు, రాజధాని గురించి కేంద్రం మాట్లాడడం ఏంటి, ఇంకోటి బ్లా బ్లా అని చెప్పేసి మైండ్ దొబ్బేసినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. వాళ్ళ పేరు కూడా ఉచ్చరించాల్సిన అవసరం లేదు. నాకు ఆ పేరు తీసుకోవడం కానీ వాళ్ళ గురించి అంటే ఆ మాట్లాడిన దగ్గర నుంచి దానికి మన ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. నా దృష్టిలో ప్రాధాన్యత లేదు. ఇప్పుడు 151 నుంచి 140 మైనస్ అయ్యి 11కి పరిమితం అయిపోతే ఆ 11లో కూడాను అనేక మంది కుటుంబట్లాడుతున్నారు. ఇదిగో అదిగో అని చెప్పేసి థాలిమి కల్లడ్డు అంటారు. ఆ గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు దూకేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన గురించి ఆయన పేరు తీసుకొని, ఆ పార్టీ పేరు తీసుకొని ఆయన్ని మనం కౌంటర్ ఇస్తే కనుక ఆయన్ని మనం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. నేనైతే ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవట్లేదు. సింగపూర్ లాగా దీన్ని తీర్చిదిద్దుతాము అని చెప్పేసి 100% అమరావతి రాజధాని మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను. గతంలో మీరు చూసుకుంటే కనుక లోదుస్తుల దగ్గర నుంచి తీసుకొని పెద్ద పెద్ద మాల్స్, లూలు మాల్ దగ్గర నుంచి తీసుకొని జాకీ అండర్వేర్, బనియన్లు, డ్రాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ వరకు అన్ని కూడాను వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటి పరిస్థితి, రోజుకు ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, రోజుకు ఒక కొత్త ఏమంటారు ఇన్వెస్టర్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు మీకు మన గూగుల్ డేటాబేసు వైజాగ్లో కానివ్వండి, లేకపోతే మొన్న వచ్చినటువంటి మిట్టల్ గారు తీసుకొచ్చినటువంటి ఇది కానివ్వండి, దాన్ని మళ్ళీ ఏదో నేనే చేశాను, నేనే చెప్పాను అని మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఒక విజన్ పెట్టుకొని మనం కళ్ళకి గంతలు కట్టుకొని ఒక టార్గెట్ చాలా క్లియర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదం వైపుకి నడిపించింది ఆయనే, నడిపించేది ఆయనే, రాబోయే రోజుల్లో ఆ టార్గెట్కి రీచ్ అయ్యేది కూడా ఆయనే. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళకి గంతలు కట్టుకొని ఒకే ఒక టార్గెట్, ఆ టార్గెట్ ఏంటంటే ఏ రకంగా ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మనం ఇంకా మా నాయకత్వాన్ని బలపరచాలి అన్న దానిపై చాలా బాగుంటుంది. ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ ఒక రాష్ట్రం బాగుండాలంటే కనుక ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే నేను కూడా బాగుంటాను. కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రక్షణ, కేవలం బీసీలకు ఒక రక్షణ అని చెప్పి కాదు. ఆ ముఖ్యమంత్రి గారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్, హీ కేర్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ. సో మనకి అసలు అది ఆ ఆలోచన కూడా రాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేకపోతే కనుక అప్పుడు మాకు రక్షణ కావాలి, మాకు రక్షణ. నేనైతే సొసైటీ బాగుండాలి, సమాజం బాగుండాలి, ఆ సమాజంలో మనం అందరం ఉండాలి అన్న సిద్ధాంతం మనం నమ్ముకోవాలి. అంతే తప్పించి మీరు ప్రత్యేకంగా ఈ చట్టం ఇవ్వండి, ఈ చట్టం ఇవ్వండి అలాంటప్పుడు మైనార్టీలు కూడాను ఒక చట్టం తయారు చేస్తే బాగుంటుంది అంటాను నేను. నిన్న మనందరం చూసాం కదండి, పార్లమెంట్లో
అన్ని రాష్ట్రాల వాళ్ళు అమరావతికి మద్దతు పలికితే అందరూ ఒక పక్క, ఒక వైసీపీ ఒక పక్క. అంటే అది వాళ్ళ నైజం అనమాట. ఫస్ట్ నుంచి కూడా అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన టెన్షన్ అనుకోవచ్చు, కంపరం అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే మార్చిగనంట, ఇదేది మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు చేయాలంట. అంటే అతనిది ఒక వింత పోకడ వింత మనస్తత్వం అన్నమాట. 1631 రోజులు మహిళలు, ఎక్స్పెషల్లీ మహిళలు, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, పాదాభివందనం చేయాలి. ఎండనక, వాననక, చలనక, రేయనక, పగలనక అమరావతి ఉద్యమంలో కూర్చొని మహిళలు ముందుండి నడిపిన ఉద్యమం అమరావతి ఉద్యమం. చరిత్రలో ఈరోజు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, మరి కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతా తెర వెనక ఉండి నడిపించిన నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మహిళల తరపున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. 1631 రోజు వాళ్ళ గోడు పట్టించుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? పరదాలు కట్టుకొని అటు వెళ్ళాలంటే వాళ్ళు ఏదో దోషుల్లాగా వాళ్ళ మొహాలు చూడకూడదన్నట్టు పరదాలు కట్టుకొని తిరిగాడు ఆ మనిషి, ఏది అధికారంలో ఉన్నప్పుడు. అసలు 3 ముక్కలాట ఆడాడు. 3 ముక్కలాట ఆడే అధికారం ఈయనకి ఎవరిచ్చారండి? ఈయనకు అసలు ఆ హక్కు ఎక్కడిది? ఎవరైనా సరే ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తే, తర్వాత వేరే గవర్నమెంట్ వస్తే అభివృద్ధి కొనసాగాలి తప్పితే ఆ అభివృద్ధిని వికేంద్రీకరణ పేరుతోటి 3 ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరలాగా చేయాల్సిన అవసరమే లేదు. మన అమరావతి ఎక్స్పెషల్లీ ఈ 2019 నుంచి 24 వరకు ఈ దుర్మార్గపు పాలనలో, ఈ దుష్ట పరిపాలన ఎందుకు తెచ్చుకున్నామా అని ప్రజలు తర్వాత ఆలోచించి బాధపడ్డారు. ఆ బాధ తాలూకా ఇది మనం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఇవాళ చట్టబద్ధత, నిజంగా అసెంబ్లీలో చట్టబద్ధత జరిగి మళ్ళీ పార్లమెంట్లో అయ్యి ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత నేనైతే ఒకటే చెప్తున్నాను, అమరావతి ఇవాళ ఊపిరి పీల్చుకుంటుంది. అమరావతి ఈరోజు ఊపిరి పీల్చుకుంటుంది. ఎన్నో బాధల నుంచి, ఎన్నో సంఖ్యలు ఆడవాళ్ళని కడుపులోనే తన్నారా. అమ్మ కనకదుర్గమ్మ తల్లుంది, కమ్మరావతి అని మాట్లాడారు, భ్రమరావతి అన్నారు, అదంతా ఇదేది అంతా ఇదన్నారు. ఈ నోటికి వచ్చినట్టు బొత్స గారు కానీ ఎవరైనా సరే నిజంగా అమరావతి ఒక ఎమోషనల్. ఈరోజు నిజంగా మా అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారికి పాదాలు కడగాలనిపిస్తుంది మాకైతే. అమరావతి ఏంటది అసలు? ఆ 29 గ్రామాలకు సంబంధించిందే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల ఆంధ్రుల కళ, స్వప్నం ఈరోజు దానికి చట్టభద్రత కలిగింది. ఆ చట్టభద్రత కూడా ఇలాంటి దుర్మార్గులు ఎన్నో వాగుతూ ఉంటారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకి అర్థం కాని పరిస్థితి. అదేదో సామెత చెప్పినట్టుగా పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా నిన్న నిజంగా పెమ్మసాని గారు, ఆనాడు గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉండి ఆయన పోరాటంలో పాల్గొని పోలీసు చేత దెబ్బలు తిని మహిళా రైతులు ఆయన్ని కమ్మి కాపాడిన రోజులు అవన్నీ కూడా. ఆయనకి పోలీసులు లాఠీలతో కొడుతుంటే ఆ రోజు ఆయన ఎంపీ గుండి ఆయన పోరాడారు. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిజంగా తెలుగు జాతి ముద్దు బిడ్డలంటే వీళ్ళే ఆణిముత్యాలు. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ నిన్న అసలు ఆయన అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతుంటే కన్నీళ్లు రాని ఆడవాళ్ళు అంటూ లేరండి. అంత చక్కగా తెలుగు జాతి గురించి, అన్న ఎన్టీఆర్ గారి ఔన్నత్యాన్ని గురించి, అమరావతి గురించి వివరించి పార్లమెంట్లో నిన్న మగాడిలాగా దమ్ముగా మాట్లాడిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈయన మాట్లాడతాడు, వీళ్ళ మొహాలు చూసి వచ్చారా? మరి మీ మొహాలు చూసి రాలేదేం కంపెనీలు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మీ మొహాలు చూసి పారిపోయినాయే. చంద్రబాబు గారు మొహం చూసి వచ్చారా అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. నీకు చేతనైతే అభివృద్ధి చూసి ఆనందపడు. నా అమరావతి, నీకు అమరావతి అంటే ఎటు ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారి స్వప్నం, కళ, 5 కోట్ల ఆంధ్రుల కళ నెరవేరిందని చెప్పేసి ఒక వ్యక్తిగానన్నా, చీమునెత్తురున్న వ్యక్తిగానన్నా నువ్వు ఆనందపడు తప్పితే దీన్ని అవమానపరిచే విధంగా అమరావతి మహిళలని వేశ్యలు అన్నారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఎన్నో మాటలు, ఎన్ని మాటలు మాట్లాడినా కూడా శక్తులు నిజంగా అమ్మవారు, మరి రామలింగేశ్వర స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ బలాన్ని ఇచ్చారు. ఆ బలాన్ని ఇచ్చి మరి ఆ విధంగా కూర్చొని కరోనా టైంలో కూడా వాళ్ళు
ఆ పోరాటాన్ని ఆపకుండా ఎంతో గట్టిగా చేశారు. ఆ తల్లులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈ రోజున అమరావతికి చట్టభద్రత కలిగినందుకు దానికి పటిష్టంగా ఎటువంటి కుక్కలు ఏం మాట్లాడినా కూడా దాన్ని కదిలించడానికి పెకలించడానికి వీళ్ళ తాతలు వీళ్ళ జేజమ్మలు దిగి రావాల్సిన విధంగా తయారు చేసి చట్టభద్రత కలిగించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ధన్యవాదాలు. వాళ్ళు అధికార వికేంద్రీకరణ అని చెప్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిపోయింది. కర్నూలులో మరి వీళ్ళు వికేంద్రీకరణ అని చెప్పినప్పుడు మరి కర్నూలులో బెంచ్ ఎక్కడ ఒక బెంచ్ కూడా పెట్టలేదే? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి కర్నూలులో ఒక బెంచ్ అన్న పెట్టారా? పెట్టలేదు. వైజాగ్లో రిషికొండలో ఈయన ప్యాలెస్ కట్టుకోవటానికి ఈయన ప్యాలెస్ ఒకటే అక్కడ జరిగిన అభివృద్ధి, అంతకు మించి ఏమీ లేదు. అమరావతిని నాశనం చేశాడు. ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టాడు కూల్చివేత. అమరావతిని 3 ముక్కలు చేశాడు. కనీసం ఈయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక డెవలప్మెంట్ చేశాడో చెప్పమనండి. రోడ్లు అతలాకుతలమైపోయి రోడ్లు గుంతలు పడిపోయి ఆ రోడ్ల మీద మేము నాట్లు కూడా వేసాం. మేమైతే తెలుగు మహిళలు నాట్లు కూడా వేసాం. అలాంటి దుష్ట పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మొన్న 2024లో ఇక్కడ వ్యక్తులను చూడలేదండి. ఓట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా వ్యక్తులను చూడాల. చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా? చంద్రబాబు నాయుడు రావాలి, మళ్ళీ అమరావతి పునర్జీవం పోసుకోవాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రానికి కంపెనీలు రావాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, మహిళలకి రక్షణ కలగాలి, రైతుకు భరోసా కలగాలి. ఇవన్నీ కలగాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి అని చెప్పి వాళ్ళు ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము వస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అదేదో సామెత ఉంది, అమ్మకి గాజులు కొనిపెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు కొనిపెడతాడంట. ఆ టైప్లో ఊరికే బెదిరింపులు, ఊసిపోని పోకడలు మాట్లాడటం తప్పితే మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ రమ్మనండి, వచ్చి అమరావతి మీద చేయమనండి చూద్దాం, అప్పుడు రైతులే బుద్ధి చెప్తారు. అదీ కాక చట్టభద్రత ఈరోజు పకడ్బందీగా ఎందుకు జరుగుతుందంటే ఆ రోజున తాత్కాలికం అని చెప్పి దాన్ని కదిలించడానికి చూశారు. కాబట్టి ఈరోజు ఎక్కడ ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపున్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. కాబట్టి అమరావతిని ఎవరు వచ్చినా అక్కడి నుంచి కదపటానికి వీలు లేకుండా ఈ చట్టభద్రత ఈ చట్టసభల్లో ఈనాడు జరిగింది. అందుకే మనందరికీ ఆనందం. మళ్ళీ వీళ్ళు వచ్చేది లేదు కానీ ఊరికే కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఆ టీవీల ముందు ఈ రోజున ఎన్ని టీవీలు పగిలిపోయి ఉంటాయో ఆ ప్యాలెస్లో, అది లెక్క. జై అమరావతి, జై హో అమరావతి. మా 5 ఏళ్ళు చేసిన మా ఉద్యమాలకి మాకు ఇవాళ ఫలితం దక్కిందండి. మాకు పార్లమెంట్లో బిల్లు ఆమోదముద్ర వేశారు. ఇవాళ రాజ్యసభకి వెళ్తుంది. మాకు అన్నీ మంచే జరుగుతుంది. మేము పడిన కష్టాలకు మాకు ఇవాళ మంచి జరిగింది. జగన్ గారు ఏంటో మరి ఆ రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతాడంట. 2 కలిపి మావిగన్ అంట. ఏమన్నా సైకో అంటే ఇంకా ఆయన్ని అంటారు. ఒక సైకాలజిస్ట్, మామూలు సైకాలజిస్ట్ కూడా ఆయనకి సరిపోడండి. మంచి స్పెషలిస్ట్ని తీసుకురావాలి. ఆయన చూపించుకోండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆ మిథున్ రెడ్డి గారు అంటారు వాళ్ళకి ప్లాట్లు ముందు ఇవ్వండి, తర్వాత బిల్లు అంటాడు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? మాకు ప్లాట్లు ఇవ్వకుండా ఏం చేశారు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు ప్లాట్లు? ఇవాళ లేసి బిల్లు కాదు, ముందు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి అంటే అన్నీ మాకు తెలుసు. మీరు ఇలాంటి ఏమీ పెట్టద్దు. గుంటూరు విజయవాడ మధ్య అవన్నీ మాకొద్దు. ఇక్కడ అమరావతి అంటే నీకు ఇష్టం లేదు. అమరావతి అసలు ఒక్కసారి అని అన్నావా నువ్వు? 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్లలో ఒక్కసారి అమరావతి అని నీ నోటి నుంచి వచ్చిందా? నిన్ను అమరావతి ఏం చేసింది? అమరావతి అంటాడు. ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచి ఆ రోజు వచ్చావు. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీకు 0నే, ఇంకా అసలు ఏమీ రాదు. నువ్వు ఇంకా ఊరక వచ్చి వేసినా కూడా నీకు 0 తప్పితే నీకు ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. నీది కూడా నువ్వు గెలవలేవు. జై అమరావతి, జై హో అమరావతి. నిన్న అంత ప్రతిష్టాత్మకమైన సమావేశం పార్లమెంట్లో జరుగుతూ ఉన్నప్పుడు కనీసం గుర్తింపుకైనా కానీ పార్లమెంట్లో ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఎంపీలున్న చోట మనం ఇంతకంటే దరిద్రంగా ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కాని పొజిషన్. అసలు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, కరెక్టే. ఇక్కడ పేరు పెట్టే విషయం దగ్గర కూడా వాళ్ళు ఒక విజన్ నేర్పాలని చెప్పని మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి మా విజన్ అని చెప్పని అన్నారు.
కానీ మరి ఆ సలహా ఇచ్చిన వాళ్ళకు ఇంకొక పేరు కలిపితే బాగుంటుందేమోనని చెప్పని ఎవరో దిక్కుమాల సలహా ఇచ్చి ఉండరు. జగ్గయ్యపేట అనేది కూడా ఇక్కడ ఉండదేను, మా జగ్గన్న అని చెప్పని కూడా వచ్చిద్ది. గన్ అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదేమోనని చెప్పని ఒక మాట మాట్లాడారు. ఇది కూడా పెట్టుకుంటే మొత్తం ఆయన పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా ఉండేది. అది ఎందుకు మర్చిపోయారో, ఎవరు సలహా ఇచ్చారో ఏంటో కూడా అర్థం కాని పొజిషను. ప్రజలు చరిత్రలో మహిళల కన్నీరు పెట్టిన రాజధాని ఎక్కడా కూడా చరిత్ర పుటల్లో తీరస్థాయి నిలిచిన సన్నివేశాలు జరగలేదు. ఇక్కడ జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎఫెక్ట్ పడింది. 1631 రోజుల పాటు ఉద్యమాలు చేసి ఇన్ని చేసిన రైతులు కానీ మహిళలు కానీ కూలీలు కానీ ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళ ఉసురు కట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఆ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత తగిన గుణపాఠం చెప్పి మధ్యలో ఉన్న 2 అంకెలను తీసేసి ఎదరా వెనక ఉన్న అంకెల రెండిటికే పరిమితం చేసి పంపించారు. అంతకు మించి ఇంతకంటే చెప్పుకోదగింది ఏమి లేదు. ఇకనైనా ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండి రాజధాని కదలకుండా ఉంటుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పిన లెక్కలు ఉంటాను. జై అమరావతి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆనాడు ఆ మహిళలు ఆ ఉద్యమం చేయకపోతే ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కూడా చట్టం ఇదేది. వాళ్ళ కన్నీటికి బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపం ఆయనకి తగిలింది. అందుకని ప్రత్యేక హోదా ఇది తనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భగవంతుడు ఆ తీర్పునిచ్చాడు. కనుక మీరు మాకు ఇది ప్రత్యేక అమరావతి ఇదవటం చట్టం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీని మూలకంగా ముఖ్యమంత్రి గారికి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. ఇక మీదట రైతులు ఏదైతే వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా త్యాగం చేశారో భూముల్ని, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇచ్చినటువంటి ప్లాటుల్ని వాళ్ళని అభివృద్ధిని మీద ఎక్కువ లక్ష్యంగా గురి చేసి వాళ్ళందరినీ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన నగరాన్ని నిర్మించాలని కోరుకుంటూ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆ ఒక్కడ తప్ప అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. అమరావతి రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తర్వాత అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను మంచిది. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంది, ఆయన చెప్పేది ఏమీ లేదు. ఆయన 5 ఏళ్ళు ఏం చేసాడు, రైతుల మీద ఇవాళ కంటి నీళ్ళు తోడవటం తప్పితే నువ్వు ప్లాట్లు అప్పుడు చేసావు, ఈ రైతుల మీద కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, ఏది ఇచ్చావు. నీకు అతని గురించి అనవసరం. నీ పరిపాలన నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఈ శుభ సందర్భంలో మధ్యాహ్నం రాజ్యసభలో కూడా సీట్ అయిపోద్ది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. హైదరాబాద్కు పోటీగా 1,40,40,00,000 ఆదాయంలో ఇవాళ అమరావతి ఉంది. అయాల పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార చేసి ఈ రాష్ట్రాన్ని సంపాదించాడు. ఆ పక్క ఆయన పరిపాలన కోసం ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వాళ్ళని 2 ముక్కలు చేసి ఈ కట్టుబట్టలతో మనకు పంపించారు. అది చంద్రబాబు గారు అదే వచ్చి ఆయన పిచ్చెట్టు బీకే కానించి రైతులు భూమి ఇచ్చారు. ఆయన తప్పితే ఎవడికి ఈడు దర్శక నిర్మాత. అతనికి చంద్రబాబు మీద కోపం, అతను దిగిపోవడానికి కారణం ఈ రైతులు ఉద్యమాలు చేశారు. 1630 రోజులు యాత్రలు చేశారు. ఫస్ట్ వచ్చారు, తర్వాత ప్రజలందరూ సహకరించారు. అతనికి ప్రతిపక్ష హోదా లేదని ఆంధ్ర ప్రజలంటే అతనికి కోపం. ఆయన అమరావతి చేసేది 3 ముక్కలు చేసేది లేదు, మధ్య పెట్టేది లేదు. ఈ భూమి ఇచ్చినాళ్ళు కానీ భూమి ఈనాళ్ళు కానీ అతనికి పేరు తెలవటమే నాకు దుర్లభం. అనవసరం అతనికి విలువీయటం. ఈ ప్రభుత్వం కూడా 35,000 కోట్లు ఈడీ తెలిసింది. ఆ సొమ్ము తొందరగా రాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిబిఐ ఈడీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చి ఆ డబ్బులు వాడితే రాష్ట్రం కూడా బాగుపడుద్ది. ఈ పరిపాలన అంతా బాగానే ఉంది. రైతుల సమస్యలు ఉంటే మేము అడుగుతున్నాం, చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.